నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు కవిత ఏదైతే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఆమె మీద ఏదైతే కేసు ఉందో, సో మొత్తానికైతే ఈడీ ఈరోజు కవిత ఇంట్లో సోదాల పేరుతో వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది. సో మరి కవిత అరెస్ట్ నిరసిస్తూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రావడం జరిగింది. మన ముందు వేద రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఒక మహిళ ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారు, ఎందుకంటే ఈ అరెస్ట్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వేద రజనీ సాయిచంద్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, చూస్తే ఈ అరెస్ట్ చూస్తే ఇది కక్షపూరిత చర్య అని అందరూ అంటూ ఉన్నారు. ఇప్పటిదాకా పోలీసులు కూడా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. మీడియాను కూడా చూడకుండా, కార్యకర్తలను కూడా చూడకుండా లాఠీచార్జ్ చేసి తీసుకెళ్లారు. సో ఈ అరెస్ట్ వెనకాల కారణాలు ఏంటి, కోణాలు ఏ విధమైన కోణాలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో అణగదొక్కడానికి చేసే బలమైన ప్రయత్నమే ఇది. ఒకటి, కేసీఆర్ గారు ఎటువంటి నాయకులు అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రీయ పార్టీల గొంతు వినపడొద్దు అని చేసే బలమైన కుట్ర ఇది. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్ర. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే ఈ అరెస్ట్ని బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. సో ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండానే ఈరోజు సోదాల పేరుతోటి అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ రోజు అసలు రావాల్సిన సందర్భమే లేదంటే ఈ రోజు వచ్చి సోదా చేస్తామని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హుటాహుటిన రావడము, వచ్చిన తర్వాత ఈరోజు జస్ట్ మేము సోదాలు మాత్రమే చేస్తాము, విచారణ మాత్రమే చేస్తాము, విచారించిన తర్వాత తదుపరి అనే కార్యక్రమం ఉంటుంది అన్నట్టు మాట్లాడి ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లడము అనేది, అది రాత్రి అంటే ఒక మహిళను రాత్రి సందర్భంలో అంటే చీకటి పడిన తర్వాత 5 తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లడము అనేది ఇది ఎటువంటి కుట్రనో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కుట్రలో భాగంగా చేసిన చర్యనే ఇది. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఏదైతే ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి కుట్రగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా బడేమియా చోటమియా అంటూ కూడా శ్రేణులన్నీ కూడా ముక్తకంఠంతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడబలుకునే ఈ అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుతాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుష్ప్రచారం, ఇదొక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు కావచ్చు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అనేక విషయాల్లో అసత్య ప్రచారాలు చేసిన సందర్భం మనం చూస్తున్నాం. నిజంగానే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయ్యి ఉంటే మొన్న బీజేపీ క్యాండిడేట్స్ను ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే కదా ఎక్కువ స్థానాల్లో. ఒకటి. రెండవది, ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాబట్టే వేదిక మీద ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున పార్లమెంటు సాక్షిగా అంటే పార్లమెంట్లలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీని అవమానిస్తూ మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. మీరు బడే బాయ్, నేను చోటే బాయ్, మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి, మీరు మాకు సహకరించాలి, లేదంటే గుజరాత్ మాకు మాడలు. ఒక సైడు జోడో యాత్ర చేస్తూ రాహుల్ గాంధీ గారు గుజరాత్ అనేది చాలా విఫలమైంది, గుజరాత్ మోడల్ అనేది ఒక అసత్య ప్రచారం అని చెప్పేసి మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఏం చూస్తున్నాము? మోడీ లేదంటే గుజరాత్ మోడలే అనేది మాకు ఆదర్శము, మీరు మాకు అట్లా చేయాలి, మీరు మా బడాబాయ్ అని మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సత్సంబంధంగా ఉందని మాట్లాడుతూ అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు రెండు ఒకటై రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మీద చేస్తున్న కుట్రలు. ప్రాంతీయ పార్టీ మీద నేషనల్ పార్టీ చేసే కుట్ర అంతే. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున ఆయన మాట్లాడారు, ఎవరు మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆమె తప్పు చేసిందే కాబట్టి ఆమె ఈరోజు అరెస్ట్ అయ్యింది, దానికి ఎందుకు అంత భయపడాల్సిన పని ఉంది, ఆమె తప్పు చేసింది కాబట్టి, ఆమె కేసులు ప్రూవ్ అయింది కాబట్టి ఈరోజు అరెస్ట్ అయిందని చెప్పేసి మాట్లాడుతారు. ఈరోజు ఈడీ కావచ్చు, సిబిఐ లాంటి సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి కాబట్టి తప్పు ఉందా లేదా విచారణ అది కాదు. ఎవరైతే బలంగా అనిపిస్తారో, ఎవరైతే బలమైన నాయకులకు కనిపిస్తారో, ఏ పార్టీ అయితే బలంగా కనిపిస్తుందో, రేపు అటువంటి పార్టీలు రాష్ట్రాల్లో బతకొద్దు అంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులో ఏదో ఒక కేసులో ఇరికియాలి. ఈరోజు ఓన్లీ కవిత గారినే కాదు కదండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇరికించిన సందర్భం చూసినా ఈరోజు ఢిల్లీ సాక్షిగా. సో అవన్నీ చూసుకుంటే మనం ఈరోజు అది కుట్రనా లేకపోతే ఆ సంస్థలు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి, నిజంగానే చట్టం పరిధిలో ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రజలకు ప్రత్యక్షంగా అర్థమవుతూనే ఉన్నాయి. సో మనీష్ సిసోడియా గారు లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఇంతవరకు బెయిల్ కూడా రాలేటువంటి పరిస్థితి. సో రేపు కవిత గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు?
ఇప్పుడు పార్టీ శ్రేణులు అధినాయకులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సంఘటన చూసుకుంటే వాళ్ళు ఏదో సోదాలు చేయడము అటువంటి వాతావరణం ఏం లేదు. ఏదో రావడము మాట్లాడడము వాళ్ళకు అంటే ప్లాన్గా అరెస్ట్ చేయడము తప్పితే ఏదో సోదాలు చేశాము, ఏదో దొరికింది, విచారణలో ఏదో బయటపడింది అన్న సందర్భం లేదు. ఒకరోజు నోటిఫికేషన్కి ముందు అరెస్ట్ చెయ్యాలని చెప్పి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కోసం అరెస్ట్ చేసినట్టు మాత్రమే ఉంది. కాబట్టి ఇది వాళ్ళు చేస్తున్న మరి కుట్రలు ఏ రకంగా ఎదుర్కోవాలి ఏంటి అంటే ఎటువంటి తప్పు చేయకుండా ఇటువంటి ఒక డ్రామాతో కూడిన అరెస్టుని ఏ రకంగా ఎదుర్కోవాలి ఏంది అనేది పార్టీ చాలా బలంగా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా నిజాయితీగా నిజం తేలి బయటకు వస్తారు కవితక్క. సో మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కూడా ఆయన ఆస్తుల మీద కూడా రకరకాలైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సవాల్ మీద సవాల్ విసుకున్నటువంటి పరిస్థితి, ఆయన రకరకాలైనటువంటి దూషణలు మాట్లాడడం కూడా జరిగింది. సో ఆయన అక్రమాస్తులు సంపాదించారు కాబట్టి ఈరోజు అన్నీ కూడా కూల్చివేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడతాం. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఇది కక్షపూరిత చర్యగా చూస్తారా? కక్షపూరిత చర్యగానే కనబడుతుందండి ఒకటి. రెండవది దానికి సంబంధించి మల్లారెడ్డి గారు కావచ్చు లేదైతే ఆ కాలేజీకి సంబంధించిన హెడ్ వాళ్ళందరూ అంటే వాళ్ళు ఏంటి ఎట్లా ఏంది అనేది వాళ్ళ ప్రూఫ్లు వాళ్ళు చూపించుకుంటారు. వాళ్ళ చట్టం పరిధిలో వాళ్ళు నిరూపించుకొని బయటకు వస్తారా, ఎట్లా ఉంటుంది ఏంది అనేది అప్డేట్ చూస్తూనే ఉన్నాం, తెలుస్తూనే ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది, బీఆర్ఎస్ అంటే మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది, సో మేము ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మాట్లాడారు. సో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటే బీఆర్ఎస్లో నాయకులు అంటే అప్పటిదప్పుడు టెంపరవరీ అవసరాలకు ఇటు అటు తిరిగే నాయకులు ఏమైనా ఖాళీ అవుతారేమో కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే గ్రామ స్థాయి నుంచి చాలా బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది పోయినా మళ్ళీ ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు. ఒకటి. రెండవది క్యాడర్ ఎటు పోలేదండి, క్యాడర్ అట్లే ఉన్నారు, గ్రామ స్థాయి నుంచి ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. నాయకులు వాళ్ళ కొన్ని అవసరాలు అవకాశాల రీత్యా అటు ఇటు అవుతుండొచ్చు. ఒకటి ఉంటుంది కదా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని ఎటువంటి కుట్రలు చేసైనా సరే తెలంగాణలో ఎవ్వరూ ఆపలేరు. ఎంత కనకదొక్కాలని చూస్తే అంతకు 10 ఇంతలు పైకి లేస్తుంది. కానీ ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోతా ఉన్నారు. అది పదవుల కోసం ఇంకో రకం తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళు అక్రమ ఆస్తులు ఎర్ర చూపించి వీళ్ళందరూ కూడా లోపరుచుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఇక రాజకీయము అవసరాలు అవకాశాలు అనుకునే రీతిగా నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం ఎట్లా నడుస్తుంది గత కొన్ని రోజుల నుంచి చాలా సంవత్సరాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రాజకీయాల్లో కూడా ఎథిక్స్ పాటించి రాజకీయాలు ప్రజా ప్రయోజనాలకనే నాయకులు మళ్ళీ పుట్టుకొస్తారండి. అంటే ఈరోజు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా బలమైన నాయకులుగా ఎదుగుతారు. ఓకే. సో మొత్తానికైతే ఈసారి ఈ అరెస్ట్ని అంటే ఇప్పుడు చూసినటువంటి కవిత గారి అరెస్ట్ని మీరు ఏ విధంగా తీసుకోబోతున్నారు? మీ మోటివ్ అంటే మీ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకటి, రాజకీయాల్లో సరే ఏ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ మహిళలు రాజకీయాల్లో రావడము అనేది చాలా అరుదుగా అంటే ఒక బలమైన గొంతు వినిపించే అంటే కవితక్క గారిని చూస్తే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆమె గొంతు వినిపించారు. ఈవెన్ మన బతుకమ్మ లాంటి పండుగల్ని ఎలుగెత్తి చాటడానికి గొంతు వినిపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తన గొంతు వినిపించారు. అంటే ఏదో ఒక సందర్భంలో మహిళలు వాళ్ళ గొంతును వినిపిస్తున్న క్రమంలో వాళ్ళ గొంతులు నొక్కేసే విధంగా ఈరోజు పార్టీల మీద కక్షతోటో ఇంకో రాజకీయ ప్రయోజనాల కోసం చేసే కుట్రలను ఖచ్చితంగా మహిళలు, ఎందుకంటే భవిష్యత్తులో మహిళలు రాజకీయంగా ఎదగాలంటే ఇటువంటివి ఎంతవరకు కరెక్టు కాదు లేదు, ఒక 5 గంటల తర్వాత మహిళలను అరెస్ట్ చేసే సందర్భం కావచ్చు, అంటే ఇటువంటి అన్ని ఒక డ్రామా పూరిత నాటకీయ పరిణామాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి, ఖండించాలి. థ్యాంక్ యూ రజనీ గారు.